మనం ఇప్పుడు చేసుకోబోయేది మేతి ఆలు అండి. మేతి నీట్గా కడిగి పెట్టుకున్నానండి, కట్ చేసి. ఆలు తీసుకున్నాను, పొటాటో. నేను బాయిల్ చేసుకుంటానండి, 2 విజిల్స్. మరీ మెత్తగా చేసుకోవద్దండి, ఫ్రై చేస్తుంటే విరిగిపోతుంది కదా, అందుకనేసి. కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఒక కడాయిలో వెలిగించేసుకొని ఆయిల్, నేనైతే తక్కువ ఆయిల్ యూస్ చేస్తానండి. ఇది చాలా చిన్న టీ స్పూను, నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్. తక్కువ వేసుకోవడమే బెస్ట్ అండి, చాలా చిన్న స్పూన్ కదా ఇది. మనం తక్కువ వేసుకుంటేనే హెల్తీగా ఉంటాము. జీరా వేసుకుంటున్నానండి ఇప్పుడు. జీరా 1.5 స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు. కొంచెం హల్దీ వేసుకుంటున్నాను. మిర్చి పౌడరు, మనకు కావాల్సినంత కారం, కొంతమంది ఎక్కువ తింటారు. ధనియా పౌడర్ వేసుకున్నాను. సాల్ట్ తగినంతగా వేసుకోవాలి. మిర్చి పౌడర్ కానీ సాల్ట్ మనకు తగినంతగా వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువ వేసుకోవాలి. మనము అవ్వకుండా తర్వాత అయినా వేసుకోవచ్చు. పొటాటో వేసుకున్నానండి ఇప్పుడు. దాన్ని నీట్గా వేసుకుంటూ కలుపుతూ ఉన్నానండి. ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా. విరిగిపోతాయి, చూసి కలుపుకోవాలి. నేను చూడండి ఎలాంటి గరిట తీసుకున్నానో, అలా సాఫ్ట్గా ఉండే గరిటను తీసుకున్నామనుకో మనకి ఈజీగా ఉంటుందండి ఇది చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి. కొంచెం వేడికి కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టుగా మనము వదిలేయాలండి. కొంచెంగా వేడి చేస్తూ కలుపుతూ ఉండాలండి. హీట్ అయ్యే వరకు అవుతూ ఉంటే చూసుకొని వేపుకోవాలండి అలా మధ్యలో. లేదంటే అడుగు పట్టేసి కింద మాడుతుంది, పైన మెత్తగా ఉంటుంది కదా పచ్చిగా. అందుకనేసి ఒక 3 మినిట్స్కి 2 మినిట్స్కి కలుపుతూ ఉండాలి మధ్యలో. చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు మేతి వేసుకోవాలి. మనం మేతి కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుంటున్నాం. మన ఇష్టం, మేతి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ మేతి కొంచెం హెల్త్కి మంచిది, కానీ తినాలనిపించదు కదా. కానీ ఇట్లా చేసుకుంటే, మేతి ఆలు చేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. నాకైతే ఇలా అంటే చాలా ఇష్టం. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి. మేతి హెల్త్కి అయితే బెస్ట్. కొంచెం సేపు వదిలేయాలండి, మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఇట్లా దగ్గర అయిపోయింది. కలుపుతూ ఉండాలి, మధ్యలో కలిపితే మనకి నీట్గా కింద చూడండి అడుగు పట్టకుండా ఎంత నీట్గా వస్తుంది. అలా చేసుకోవాలి. మనం పసుపు, మిర్చి పౌడరు, సాల్ట్, ధనియా పౌడర్ ముందే వేసుకున్నాం కదండి, అంతే. లాస్ట్లో వేసుకోవడం కంటే ముందు వేసుకుంటే అవన్నీ పచ్చిగా ఉండవు, పచ్చి స్మెల్స్ రావన్నమాట. నీట్గా ఫ్రై అవుతుంది. దీంతో పాటు పొటాటోతో, మేతితో పాటు అది నీట్గా కలిసిపోతుందండి. సారీ, అలా చేసుకోవాలి. కొంచెం మెల్లగా అలా చేసుకోవాలి. అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్. చూడండి బౌల్లోకి తీసుకుంటున్నాను. నీట్గా వచ్చింది కదండి, సాఫ్ట్గా. కొందరికి ఇంకా ఫ్రై కావాలంటే కూడా వేపుకోవచ్చు, కానీ నాకు పచ్చగా నీట్గా కనిపించాలి, నల్ల కాకుండా. అది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మేతి ఆలు రెడీ అయిపోయిందండి.
మేతి ఆలు రెడీ అయిపోయింది. నైస్ కదా. మీకు టేస్ట్ తెలియదు కదా, నేను చూస్తానులేండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ. పొటాటో మేతి రెడీ. ఓకే బాయ్ అండి.